కాలేబు అనుభవం కూడా మనకు ఉండాలంటే కుక్క అనుభవం ఏంది? మరి కుక్కను గురించి కక్కి తిరిగి తింటది అని పేతురు అన్నాడు కదా అంటే, ఆ అనుభవాన్ని పక్కన పెడితే అక్కడ మనం కుక్కలాగా ఉండకూడదులే, కానీ ఇంకొక విషయంలో మనం దానిలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందనుకో, దాన్ని పట్టుకో, కట్టేయి. కుక్క కదా, కుక్కను కొట్టినట్టు కొట్టు, దాన్ని కొట్టి వదిలేయి. దరిద్రుడా ఏం చేశాను నన్ను రా, ఇరగిర కొట్టావు నన్ను అని వేరే ఇంటికి పోదది. పోదో పచ్చడయ్యేటట్టు కొట్టినా సరే, సాయంత్రానికి మళ్ళీ నువ్వు కనపడితే తాకు ఊపుకుంటా కుయ్యి అనుకుంటూ వచ్చింది. అయితే మళ్ళీ కొడతామని కాస్త బెదురుగా చూస్తానైనా సరే నీ దగ్గరికి వచ్చింది, కానీ ఇంకొకటి దగ్గరికి పోదు. ఎంతమందికి తెలుసు? నువ్వు తన్నేవని ఎప్పుడైనా మీ కుక్క పక్కింటికి వెళ్ళిపోయిందా? సరే, వారం రోజులు దానికి తిండి పెట్టవాకు, అది నీ ఇల్లు వదిలిద్దాం చూడు. అరుస్తానో, కుయ్యలాడతానో, మొత్తుకుంటానో, నాకు ఇంత పెట్టడానికి దండం పెడతానో అక్కడే కాసుకుంటుంది. లేకపోతే నన్ను బయటకన్నా వదులురా, ఏ చెత్తన్నా తినొస్తాను, గేటు తీస్తే బయటకన్నా పోయి ఏదన్నా అంత తిని ఆహారం నేను వచ్చి నీ ఇంటనే పడి ఉంటుంది. కానీ పొర్రపాటును కూడా ఈ దరిద్రుడు వారం నుంచి నాకేం పెట్టలేనేమో, నేను ఉండను ఎక్కడ అని వెళ్ళిపోదు. అవునా? కాబట్టి కుక్క దేనికి ప్రతీకగా చెప్తాం లోకస్తులుగా మనం? గతంలో ఉన్నప్పుడు విశ్వాసానికి గుర్తు, నమ్మకత్వానికి గుర్తు. ఎంత నమ్మకత్వం అంటే, ఒకడు వేరే దేశం వెళ్ళిపోతా కుక్కని ఇంకొకటి గీయడానికి మనసు లేక కొంచెం కఠిన హృదయుడు నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడంట కుక్కను చంపుదామని. దాన్ని ముంచే ప్రక్రియలో ఈడుపడ్డాడు, దాన్ని ముంచి చంపే ప్రక్రియలో ఈడుపడ్డాడు. అదేం చేసిందో తెలుసా? వాడి కోటును పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు తెచ్చింది. అప్పుడు అర్థమైపోయింది, నేను ఎంత బుద్ధిహీనుండ్రా, దాని ప్రాణం తీయబోయాను, కానీ అదెంత నమ్మకంగా ఉంది. దాని ప్రాణం తీయటానికి నేను తెచ్చి నీళ్ళలో దాన్ని ముంచుతుంటే నా ప్రాణాన్ని అది కాపాడి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చింది అని. అక్కడ దాని విషయంలో వాడికి ఏం ఆలోచన, మైండ్ పోయి ఉంటుంది కదా. తనతో పాటు తీసుకెళ్ళాడు కదా దాన్ని కూడా, టికెట్ పెట్టుకొని. మరి స్తోత్రం.